వెల్కమ్ బ్యాక్. లైపోసెక్షన్ అంటే ఎక్కడైతే ఫ్యాట్ పెరిగిపోతుందో అక్కడ మాత్రమే దాన్ని తీస్తారు. మీ ఆపరేషన్ వచ్చేసరికి ఎవరైతే వెయిట్ ఎక్కువగా ఉంటారో, అంటే ఉండాల్సిన దానికన్నా ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళకి చేస్తామని అంటున్నారు కదా. సో ఈ ఆపరేషన్ చేయడానికి ముందుగా మీరు ఏమే విషయాలను పరిగణలోకి తీసుకుంటారండి? ఎవరికి ఈ ఆపరేషన్ అవసరం అవుతుంది? నేను ఇప్పుడు చెప్పినట్టమ్మా, బాడీ మాస్ ఇండెక్స్ అనేది కనుక 35 క్రాస్ అయిపోయిన వాళ్ళకి, అది ఆ తర్వాత ఆల్రెడీ కోమార్బిడిటీస్ అంటాం. అంటే లిస్ట్ ఆఫ్ కోమార్బిడిటీస్ నేను ఇప్పుడు చెప్పాను. డయాబెటీస్ టాప్ ఆఫ్ ద లిస్ట్లో డయాబెటీస్ ఉంటుంది, అంటే షుగర్ అంటాం కదా, డయాబెటిక్స్. ఆ తర్వాత హైపర్ టెన్షన్, ఆల్రెడీ బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి. ఆ తర్వాత మోకాళ్ళ నొప్పులు, ఈ తుంటి నొప్పులు, ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి. ఇన్ఫర్టిలిటీ, అమ్మాయిలు గర్ల్స్ ప్రెగ్నెంట్ అవ్వలేకపోతున్న వాళ్ళకి. ఇలాంటి వాళ్ళకి ఈ ఈ ఈ నేను చెప్పినవన్నీ కోమార్బిడిటీస్ అంటాం. సో ఈ బాడీ మాస్ ఇండెక్స్ అనేది 32 BMI ఉండి కూడా ఏదన్నా ఒకటి కానీ రెండు కానీ కోమార్బిడిటీస్ ఉంటే కనుక మరీ అంత ఎక్కువ వెయిట్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదనమాట. అంటే ఉండాల్సిన వెయిట్ కంటే 30 కేజీలు 40 కేజీలు ఎక్కువ లేకపోయినా అప్పుడు ఈ కోమార్బిడిటీస్ అనేది తగ్గటానికి, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ తగ్గటానికి, లేకపోతే హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్ తగ్గటానికి ఉండాల్సిన వెయిట్ కన్నా 20 కేజీలు ఎక్కువ ఉన్నా సరే ఈ ఆపరేషన్ని పరిగణలో తీసుకోవచ్చు అనమాట. ఓకే అండి. నెక్స్ట్ నెల్లూరు నుండి సిద్ధార్థ గారు చెప్పండి. మాట్లాడండి డాక్టర్ గారితో. సిద్ధార్థ చెప్పండి, వింటున్నాను. హలో సార్. హలో సార్. సార్ నా ఏజ్ 16 సార్. ఎంత? 16? 16? ఏజ్ సార్. ఓకే. నేను 5'6" ఉంటాను సార్. ఓకే. అయితే నేను 90 kgs ఉన్నాను సార్. 90 kgs ఉన్నారు? అవునండి, 5'6" ఉంటాను హైట్. 5'6" అంటే నేను చెప్పేది వింటున్నావా బాబు? ఇందాక 5'6" అంటే రఫ్గా 163 సెంటీమీటర్లు అలా ఉంటారు, అంతే కదా? అవును. ఏం వెయిట్ ఏమో 90 kgs ఉన్నారు. అంటే చూడండి, 163 సెంటీమీటర్లు ఉంటే 63 కేజీలు ఉండాలి బరువు. అదే 90 కిలోగ్రామ్స్ ఉన్నారంటే 27 kgs ఇన్ ఎక్సెస్ ఉన్నారు. ఇంకా మీకు అంటే యాక్చువల్గా 25 కేజీల కంటే ఎక్సెస్ ఉంటే ఆపరేషన్ కన్సిడర్ చేయొచ్చు ఈ బ్యారియాట్రిక్ సర్జరీ అనేది. బట్ మీరు ఇంకా ఏజ్లో చిన్నాళ్ళు 16 సంవత్సరాలే కాబట్టి సొంతగా వెయిట్ తగ్గడానికి ట్రై చేయండి. హై క్యాలరీ ఫుడ్ తింటము, ఆ తర్వాత చాలా ఫ్రీక్వెంట్గా తింటము, ఆ తర్వాత ఇంటి దగ్గర డైట్ తీసుకొని మళ్ళీ బయటికి వెళ్ళి జంక్ ఫుడ్ తింటము, ఇట్లాంటివన్నీ తగ్గించి రోజు ఏదన్నా స్కూల్లోనో కాలేజ్లోనో ఏదన్నా కంటిన్యూస్గా సమ్ ఎక్సర్సైజ్, సమ్ స్పోర్ట్ యాక్టివిటీ, ఏదన్నా ఒక ఆట ఆడుకోవటం కానీ, లేకపోతే పరిగెత్తడం కానీ, లేకపోతే స్విమ్మింగ్ చేయటం కానీ, ఇలాంటివి చేసి మీ అంతటి మీరు బరువు తగ్గడానికి ప్రయత్నం చేయండి. ఇంకా చాలా చిన్న ఏజ్లో ఉన్నారు కాబట్టి అప్పుడే ఆపరేషన్ కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. నెక్స్ట్ కర్నూలు జిల్లా నుండి కళావతి గారు చెప్పండి. మాట్లాడండి డాక్టర్ గారితో. చెప్పండి అమ్మా. నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి. నేను 5 అడుగులు ఉన్నాను సార్. నేను 62 కేజీలు ఉన్నా సార్. ఎత్తు ఎంత ఉన్నారమ్మా? 5 అడుగులు సార్. 5 అడుగులు ఉన్నారు. 5 అడుగులు ఉన్నవాళ్ళు 150 సెంటీమీటర్లు ఉంటారు. 150 సెంటీమీటర్లు అంటే 50 కిలోగ్రామ్స్ బరువు ఉండాలి. 50 కేజీలు ఉండాల్సిన వాళ్ళు 62 ఉన్నారు, అంటే ఒక 10-12 ఎక్కువ ఉన్నారు. అంత బరువు మీ అంతటి మీరే తగ్గొచ్చు. 76 నుంచి మరి 62కి ఎలా వచ్చారు? వెరీ గుడ్, వెరీ గుడ్, మంచి పని చేశారు. మరి 76 నుంచి 62కి వచ్చిన వాళ్ళు ఇంకొక 7-8 కేజీలు తగ్గడానికి ప్రయత్నం చేయండి. ఎక్సర్సైజ్ చేస్తే నీరసం రావడం అనేది ఏమి ఉండదమ్మా. మీరు ఎక్సర్సైజ్ చేయడం వల్లే బరువు తగ్గారు, చాలా మంచి పని చేస్తున్నారు మీరు. ఆ 7-8 కేజీలు కూడా ఇంకా తగ్గే ప్రయత్నం చేయండి. ఎక్సర్సైజ్ చేయండి. ఎక్సర్సైజ్ చేస్తే మీకు ఎలాంటి ఆపరేషన్లు అవసరం లేదు. ఓకే. ఈ ఒబేసిటీకి ఎన్ని రకాల ఆపరేషన్స్ ఉన్నాయండి? ఒబేసిటీకి 6-7 టైప్స్ ఆఫ్ సర్జరీస్ ఉన్నాయమ్మా. బట్ కామన్గా చేసే సర్జరీస్, ఒకదాన్ని గ్యాస్ట్రిక్ బ్యాండ్ అంటాము, రెండో దాన్ని గ్యాస్ట్రిక్ స్లీవ్ అంటాము, అంటే స్టమక్ స్టేప్లింగ్ అంటారు, మూడో దాన్ని గ్యాస్ట్రిక్ బైపాస్ అంటాము. సో ఆ బాడీ మాస్ ఇండెక్స్కి డిపెండ్ అయ్యి, ఆ తర్వాత ఏజ్ బట్టి, ఆ తర్వాత రెండోది కోమార్బిడిటీస్, అంటే పేషెంట్కి ఆల్రెడీ డయాబెటీస్ ఉందా, హైపర్ టెన్షన్ ఉందా, ఇతని ఏజ్ ఎంత, అతని ఈటింగ్ క్వాలిటీస్ ఏంటి, అంటే ఎలాంటి కైండ్ ఆఫ్ డైట్ తీసుకుంటారు, చాలా స్వీట్స్ తింటారా, అట్లా డిఫరెంట్ పారామీటర్స్ తీసుకొని వీళ్ళకి ఏ సర్జరీ కరెక్ట్ అనేది పేషెంట్ని కౌన్సిల్ చేసినప్పుడు ప్లాన్ చేస్తాం అనమాట. ఎలా చేస్తారండి ఈ ఆపరేషన్ని? ప్రీ ఆపరేటివ్గా ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేసుకొని అందరికీ సర్జికల్ ప్రొఫైల్ అని చెప్పి
హీమోగ్లోబిన్ ఎలా ఉంది, ఆ తర్వాత కిడ్నీ ఫంక్షన్స్ ఎలా ఉన్నాయి, ఆ తర్వాత లివర్ ఎంజైమ్స్ ఎలా ఉన్నాయి, అట్లా దాన్ని సర్జికల్ ప్రొఫైల్ అంటాం. అంటే ఏ ఆపరేషన్ చేయడానికి ముందైనా చేసే కొన్ని టెస్టులు ఉంటాయి, వాటిని సర్జికల్ ప్రొఫైల్ అంటాం. ఇంకా ఎక్స్ట్రా చేసే టెస్టులు ఏంటంటే ఒకటి థైరాయిడ్ ఎంజైమ్స్ ఎలా ఉన్నాయో చూస్తాము, ఇంకోటి కొంతమందికి పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అంటాం. అంటే మన ఊపిరితిత్తులు ఎలా ఉన్నాయి, లంగ్స్ ఎలా ఉన్నాయో చూస్తాం అనమాట. అంటే చాలా కాలం నుంచి స్మోక్ చేస్తున్న వాళ్ళకి కానీ, లేకపోతే ప్రీవియస్ ఆస్మా ఉన్న వాళ్ళకి కానీ, ఇలాంటి వాళ్ళకి పిఎఫ్టీస్ అనేవి కూడా చేస్తాం, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అంటారు. ఇది కాకుండా ఏజ్ పెరుగుతున్న కొద్దీ 50 years 55 years క్రాస్ అయిన వాళ్ళకి ట్రెడ్మిల్ టెస్ట్ అని, అంటే ఫాస్ట్గా ఎంత దూరం పరిగెత్తగలుగుతారు. రెండోది తర్వాత 2D ఈకో అంటాం, అంటే హార్ట్ ఛాంబర్స్ ఎలా మూవ్ అవుతున్నాయి ఆ చూసే టెస్ట్ కూడా చేస్తాం అనమాట. ఈ టెస్టులన్నీ చేశాక ఒకసారి ఈ ఎనస్థీషియా ఇవ్వటం, అంటే మొత్తం ఇవ్వటం పలానా అతనికి సేఫ్ అని మనం డిసైడ్ చేశాక దెన్ వీ గో ఫర్ సర్జరీ అనమాట. ఈ సర్జరీ ఈజ్ లాప్రోస్కోపిక్ సర్జరీ. అది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఇది కీహోల్ ఆపరేషన్ అంటాం, అంటే చిన్న చిన్న కట్స్ పెట్టి లోపల పొట్ట లోపల కెమెరా పెట్టి చేసే ఆపరేషన్. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే పెద్ద కోతలు ఏమి ఉండవు, పూర్వకాలంలాగా పైనుంచి కింద దాకా కట్ చేసేది ఏమి ఉండదు, చాలా ఫాస్ట్గా రికవర్ అవుతారు. అంటే ఈరోజు మార్నింగ్ ఆపరేషన్ చేస్తే ఈరోజు ఈవినింగే లేచి రూమ్లో తిరగటం స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ డే లిక్విడ్ స్టార్ట్ చేస్తాము, ఆ తర్వాత రోజు ఇంటికి డిశ్చార్జ్ చేస్తాము. జస్ట్ 2 days ఉండాల్సింది హాస్పిటల్లో. ఇట్స్ లాప్రోస్కోపిక్ లేజర్ సర్జరీ అంటాం అనమాట. ఓకే అండి. వనస్థలిపురం నుండి మణికంఠ గారు. మణికంఠ గారు చెప్పండి మేడం. చెప్పండి డాక్టర్ గారితో ప్రాబ్లం ఏంటో. హలో సార్, నా పేరు మణి అండి. చెప్పండి మణి. సార్ నా ఏజ్ 23 సార్. హైట్ 5'6" సార్. హైట్ ఎంత అండి? 5'6" సార్. 5'6", ఓకే. 70 kgs ఉన్నాను సార్ నేను. 5'6" ఉంటే మరి సెంటీమీటర్స్లో ఎంత ఉంటారు? 163 అట్లా ఉంటారు, అంతే కదా? అవును సార్. మరీ ఎక్సెస్ ఏం లేరు. మీరు వెయిట్ అంటే 63 kgs ఉండొచ్చు. మీరు 63 kgs ఉండొచ్చు మీరున్న ఎత్తుకి. మీరు 70 kilograms ఉన్నారంటే 7 kgs ఎక్కువ ఉన్నారు. మీ అంతటి మీరు ప్రయత్నం చేయండి బరువు తగ్గటానికి. మీరు తీసుకునే క్యాలరీస్ ఎక్కువ తీసుకోకుండా ఎట్లాంటి డైట్ తీసుకుంటున్నారు, ఏమైనా జంక్ ఫుడ్ తింటున్నారా, ఎక్కువ ఫ్యాటీ ఫుడ్ తింటున్నారా, అవుట్ సైడ్ తింటున్నారా, ఇలాంటివన్నీ చూసుకోండి. రోజు రెండే వెయిట్ తగ్గాలంటే, ఒకటేమో క్యాలరీ ఇంటేక్ తగ్గటం, లోపల పొట్టలో తీసుకునేది అమౌంట్ ఎలాంటిది తీసుకుంటున్నారు, క్యాలరీస్ హై క్యాలరీ ఫుడ్ తగ్గించడం. రెండోది ఉన్న క్యాలరీస్ని బర్న్ చేయటం, అంటే ఏదన్నా ఎక్సర్సైజ్ చేయటం. సో అప్పుడు నెగిటివ్ బ్యాలెన్స్ వస్తుంది అనమాట. ఎక్సర్సైజ్ చేయాలి, హై క్యాలరీ ఫుడ్ తినకుండా ఉండాలి. ఆ 2 పనులు చేస్తే 7 kilograms మీ అంతటి మీరే ఈజీగా తగ్గలుగుతారు. నెక్స్ట్ వైజాగ్ నుండి రాజు గారు. రాజు గారు చెప్పండి డాక్టర్ గారితో ప్రాబ్లం ఏంటో. చెప్పండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి, డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం రాజు గారు, చెప్పండి. నాకు బీపీ షుగర్ 2 ఉన్నాయి సార్. ఓకే. బీపీ షుగర్ 2 ఉన్నాయి. ఓకే. వెయిట్ ఏమో 106 అన్నమాట. వెయిట్ 106 kilograms. ఎత్తు ఎంత ఉన్నారు? 181 centimeters సార్. ఎన్ని సెంటీమీటర్లు అండి? 5.11 సార్. 5'11" అంటే 178 centimeters ఉంటారు. సార్ 178 centimeters ఉంటారు అంటే 78 kgs బరువు ఉండాలి మీరు. అంటే అవి ఒక 22, ఇది ఒక 6, అంటే 28 kgs ఎక్కువ బరువు ఉన్నారు ఉండాల్సిన దానికంటే. ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్ మీకు డయాబెటిక్ అయ్యారు, అండ్ హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్ ఉంది, షుగరు ఉంది. మీరు ఇప్పుడు ఫోన్ చేసిన కాలర్స్ అందరిలోనూ మీరు కరెక్ట్ క్యాండిడేట్ అండి సర్జరీ చేయించుకోవడానికి. మీరు బరువు తగ్గే ఆపరేషన్ చేయించుకుంటే 28 kgs బరువు తగ్గటం అనేది ఒక ఇష్యూ, తగ్గితే మంచిది. రెండోది మీకు డయాబెటీస్ తగ్గటం, ఆ తర్వాత మీ బ్లడ్ ప్రెషర్ డిసపియర్ అయిపోవటం జరిగే అవకాశాలు ఉంటాయి అన్నమాట అధికంగా. అందుకని చెప్పి మీరు ఈ ఒబిసిటీ సర్జరీని కన్సిడర్ చేయాలి రాజు గారు. సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయండి దీంతో? చాలా మందికి వచ్చే డౌట్. అంటే ఆపరేషన్ చేశాక ఒక పర్టికులర్ ఒక 1 monthకి సరిపోయే డైట్ చార్ట్ ఇస్తామమ్మా. సో లోపల ఇన్సైడ్ ఈ ఇంటెస్టైన్స్ కట్ చేసి అదే స్టమక్ సైజ్ తగ్గించినప్పుడు ముందు ఫస్ట్ 1 week క్లియర్ లిక్విడ్స్ అంటాం అనమాట. ఒకటి లిక్విడ్ డైట్ తీసుకోవాలి. ఆ తర్వాత స్లోగా సాఫ్ట్ డైట్ మెత్తటి ఆహారం స్టార్ట్ చేస్తాము. ఆ తర్వాత నార్మల్ డైట్ మూవ్ అవుతారనమాట. ఆ టైంలో చాలా కేర్ఫుల్గా ఫాలో అవ్వాలి లోపల, ఎందుకంటే అన్నీ హీల్ అవుతూ ఉంటాయి, నయం అవుతూ ఉంటాయి లోపల చేసింది. ఇదేంటంటే ఇది లోపల హ్యాండ్స్ లోపల చేతులు పెట్టి చేసే ఆపరేషన్ కాదు, ఎక్విప్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి స్టమక్ కానీ ఇంటెస్టైన్స్ కానీ కట్ చేసే ఆపరేషన్ అనమాట. అందుకని చెప్పి డాక్టర్స్ చెప్పినవన్నీ కేర్ఫుల్గా ఫాలో అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు, స్లోగా బరువు తగ్గుతూ వెళ్తారు.
ఓకే అండి. ఇప్పుడు ఫ్యాట్ తగ్గడానికి ఎక్సర్సైజ్ చేస్తూ డైట్ కాస్త ఫాలో అప్ అవుతూ హై క్యాలరీ ఫుడ్ తీసుకోవాలని చెప్పారు కదా, అసలు హై క్యాలరీ ఫుడ్ అంటే ఏంటండి? హై క్యాలరీ ఫుడ్ అంటే ఏమో మనకి రోజుకి 1600 to 1800 కిలో క్యాలరీస్ మనకు కావాలి మనం చేసే యాక్టివిటీకి. మనం కనుక కొంచెం సెడెంటరీ అనుకోండి మన లైఫ్, అంటే ఒట్టి చైర్లో కూర్చొని కంటిన్యూస్గా ఒక 8 hours కంప్యూటర్ దగ్గర కూర్చునే జాబ్ కానీ, అంటే యాక్టివ్గా అటు ఇటు తిరిగే ఉద్యోగం కాకపోతే కనుక మనకి 1600 కిలో క్యాలరీస్ కూడా అక్కర్లేదు. అది ఆ క్యాలరీ ఇంబ్యాలెన్స్ వచ్చిందనుకోండి, అంటే తీసుకోవాల్సిన క్యాలరీస్ కంటే ఇంకా అధికంగా మనం క్యాలరీస్ తీసుకోవడం మొదలెట్టామనుకోండి, అంటే 1600 తీసుకోవాల్సిన వాళ్ళు మనం రోజు 2000 క్యాలరీస్ తీసుకుంటున్నాం అనుకోండి, స్లోగా మనలో ఫ్యాట్ అక్యుములేట్ అయిపోతూ ఉంటుందన్నమాట. అంటే ఒక పర్టికులర్ కైండ్ ఆఫ్ ఫుడ్ అనేది ఏం కాదు, ఫుడ్ ఇన్ ఎక్సెస్. నార్మల్గా రైస్ ఎక్కువ తిన్నా మనకు క్యాలరీస్ వస్తుంది, నాన్ వెజిటేరియన్ ఎక్కువ తిన్నా ప్రోటీన్ ఉంటుంది, ప్లస్ ఫ్యాటీ ఫుడ్ ఏదన్నా తిన్నా, ఆయిలీ ఫుడ్ తిన్నా సరే అందులో కూడా క్యాలరీస్ ఉంటాయి. యాక్చువల్గా కార్బోహైడ్రేట్స్ మనంతా రైస్ ఈటర్స్, సౌత్ ఇండియన్స్వి రైస్ ఈటర్స్లో రైస్ చాలా ఫాస్ట్గా అబ్జర్వ్ అయిపోతుంది స్టమక్లో మనం తిన్నాక. రైస్ కానీ రైస్ ప్రొడక్ట్స్ కానీ లేకపోతే ఇడ్లీలు కానీ అట్లాంటివి చాలా ఫాస్ట్గా స్టమక్లో అబ్జర్వ్ అయిపోయి నెక్స్ట్ 1.5 hour 2 hours మళ్ళీ స్టమక్ ఎంటీ అయిపోతూ ఉంటుంది. సో ఆ అబ్జర్వ్ అయిపోయిన ఈ కార్బోహైడ్రేట్స్ షుగర్గా కన్వర్ట్ అయ్యి ఆ షుగరు ఫ్యాట్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. అది సో హై క్యాలరీ ఇంటేక్ అనమాట. నీడ్ నాట్ బి పర్టికులర్ కైండ్ ఆఫ్ ఫుడ్ అట్లా ఏం కాదు, అంటే అమౌంట్ ఆఫ్ రైస్ ఎక్కువ తీసుకున్నా కూడా అది ఫ్యాట్గా కన్వర్ట్ అయిపోతుంది అనమాట. ఓకే అండి. ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఉన్నట్లయితే కొన్ని ఆపరేషన్స్ భయపడతా ఉంటాయి. అంటే పేషెంట్స్ మీన్స్ షుగర్తో బాధపడే వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ తెలియవు. ఇప్పుడు మాకు షుగర్ ఉంది కాబట్టి మేము ఈ ఆపరేషన్ చేయించుకోకూడదేమో, అంటే నాట్ ఏమైనా పడితే షుగర్ పేషెంట్స్ త్వరగా తగ్గదు అని అంటారు కదా, సో ఇలాంటి డౌట్స్ అన్నీ ఉంటుంటాయి జనరల్గా ప్రజల్లో. సో చెప్పండి, షుగర్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్ ఇలాంటి ఆపరేషన్స్ చేయించుకోవచ్చా? అవును, యాక్చువల్గా షుగర్ ఉన్నవాళ్ళు తర్వాత బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు సర్జరీ చేయించుకోవడానికి ఇండికేషన్ అనమాట ఇది. షుగర్ పేషెంట్స్ భయపడాల్సిన అవసరం కాదు, షుగర్ తగ్గుతుంది. యాక్చువల్గా ఎక్కువ స్థూలకాయం ఉండి మనం ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ ఉండి మనం టైప్ 2 డయాబెటిక్స్ అయితే కనుక మన డయాబెటీస్ కంప్లీట్గా డిసపియర్ అయిపోయే అవకాశం ఉంటుంది ఈ బరువు తగ్గే ఆపరేషన్ చేయించుకుంటే. అందుకని నాకు షుగర్ ఉంది, నేను ఎందుకని ఆపరేషన్ చేయించుకోకూడదు, నాకు బ్లడ్ ప్రెషర్ ఉంది, నాకు అంతకుముందు హార్ట్ అటాక్ వచ్చింది, హార్ట్లో 2 స్టెంట్స్ పెట్టారు అందుకని సర్జరీ చేయించుకోకూడదు, అలా కాదు. వాళ్ళు దే ఆర్ మోర్ ఇండికేషన్ అనమాట. వాళ్ళకి సర్జరీ చేస్తే వాళ్ళ బరువు తగ్గితే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయి అనమాట. అందుకని భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఆల్మోస్ట్ ఏమి ఉండవు, ఎందుకంటే ఇది పెద్ద కోత ఏమి ఉండదు కదా, ఇది ఇట్స్ లాప్రోస్కోపిక్ సర్జరీ, చిన్న కట్స్ చేసి లోపల ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి చేసే సర్జరీ అనమాట. అందుకని ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఇండికేషన్ యాక్చువల్లీ. ఓకే అండి. ఆపరేషన్ అయిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? ఇచ్చిన డైట్ చార్ట్ ఒకటి ఫాలో అవ్వాలమ్మా. ఫస్ట్ 4 weeks, ఫస్ట్ వీక్ ఇది తీసుకోవాలి, సెకండ్ వీక్ ఇట్లా థిక్ అండ్ లిక్విడ్స్ తీసుకోవాలి, థర్డ్ వీక్ సాఫ్ట్ డైట్ తీసుకోవాలి, ఫోర్త్ వీక్ తర్వాత నార్మల్ డైట్ తీసుకోవచ్చు అని చెప్పి ఒక డైట్ చార్ట్ ఇస్తాం అందరికీ. ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా పర్టికులర్గా బయటికి వెళ్ళాల్సిన దాంట్లో రెస్ట్రిక్షన్ కానీ అలాంటివి ఏమి ఉండవు యాక్చువల్గా. ఎక్కడైతే ఈ చిన్న కట్స్ చేస్తామో దాని మీద స్టిక్కర్స్ వేసేస్తాం అనమాట. దాని మీద నార్మల్గా బట్టలు వేసుకొని వాళ్ళు సెకండ్ డే తర్వాత ఆఫీస్కి వెళ్ళటం కానీ వాళ్ళ యాక్టివిటీస్ అన్ని కంటిన్యూ చేయొచ్చు, నార్మల్గా చేసేసుకోవచ్చు. కంటిన్యూ చేయొచ్చు. ఇప్పుడు లైపోసెక్షన్ ద్వారా 1 సిట్టింగ్కి ఇంత మాత్రమే ఫ్యాట్ తీయడం అనేది, ఇన్ని లీటర్స్ మాత్రమే ఫ్యాట్ తీయడం అనేది జరుగుతుంటుంది. సో ఈ ఆపరేషన్లో ఇన్ని లీటర్స్ తీయాలి ఇలా ఏమైనా ఉంటుందంటే కంప్లీట్గా ఇందులో అసలు ఫ్యాట్ బయటికి తీయటం అనేది ఏమి ఉండదమ్మా. ఇందులో ఇది చేసేది ఏంటంటే లోపల మనకి స్టమక్ ఉంటుంది, జీర్ణకోశం ఉంటుంది. మనం ఆహారం తీసుకున్నాక ఆ జీర్ణకోశం సైజ్ తగ్గించే ఆపరేషన్ చేస్తాం అన్నమాట. దాంతో హార్మోనల్ చేంజెస్ వచ్చి ఆ తర్వాత మనం తీసుకునే ఆహారపు వాల్యూమ్ కూడా తగ్గిపోయి స్లోగా వెయిట్ తగ్గుతారు. అంటే ఈరోజు ఆపరేషన్ చేయించుకుంటే ఈరోజు సాయంత్రం వెయిట్ తగ్గరు. బ్యారియాట్రిక్ సర్జరీ తర్వాత స్లోగా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం తగ్గుతారు. అంటే ఆపరేషన్ చేశాక ఫస్ట్ మంత్లో 12 నుంచి 15 kgs తగ్గుతారు చాలామంది. ఆ తర్వాత మంత్ నుంచి 3-4 kgs పర్ మంత్ తగ్గుకుంటూ వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 40 kgs తగ్గాలనుకోండి ఎవరన్నా, వాళ్ళు ఒక 10 నెలల నుంచి 12 నెలల్లో వాళ్ళు ఐడియల్ వెయిట్కి వెళ్తారనమాట. ఇది డైరెక్ట్గా బయటికి ఫ్యాట్ తీసే ఆపరేషన్ కాదు, లోపల స్టమక్ని మాడిఫై చేసే ఆపరేషన్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. స్టూడియోకి వచ్చి కాలర్స్కి సజెషన్స్ ఇచ్చారు, అలానే ఒబెసిటీ ఆపరేషన్స్ గురించి మాట్లాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది లైఫ్ లైన్ కార్యక్రమం. చూస్తూనే ఉండండి TV1.